Absolute X path will start with a single slash and the starting point would be root node. రూట్ నోడ్ నుంచి మీకు కావాల్సిన ఎలిమెంట్, మనకు కావాల్సిన ఎలిమెంట్ ఏంది? ఇన్పుట్ ట్యాగ్. ఇన్పుట్ లో ఇండెక్స్ వాడాడు. ఇట్లా ఎక్కడికి డైరెక్ట్ గా రాదు. ఆ సెక్షన్ 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 వరుసగా పై నుంచి ఆ పర్టికులర్ ట్రీ, ఆ నోడ్ వరకు, ట్రీ స్ట్రక్చర్ ఆ నోడ్ వరకు వెళ్ళిపోయింది అనమాట. ఓకే, దీన్ని ఫుల్ ఎక్స్ పాత్ అంటారు. దీన్ని మనం ఎప్పుడు వాడకూడదు. అబ్సల్యూట్ ఎక్స్ పాత్ ని మనం ఎప్పుడు వాడకూడదు. ఎందుకు వాడకూడదు? ఈ స్ట్రక్చర్ ఉంది, HTML బాడీ సెక్షన్ డివ్ ఇది ఇట్లా. ఈ డివ్ మధ్యలో అండర్స్టాండ్ కాదు సార్, అర్థం కాదు. ఈ డివ్ మధ్యలో కొత్తగా వేరే ఎలిమెంట్ ఏదో వచ్చింది అనుకోండి. డివ్ 3లో ఇంకొక ఇన్పుట్ ఏదో ఒకటి పెట్టాడు, ఆ తర్వాత డివ్ వచ్చింది. ఇప్పుడు అంతకుముందు ఎక్స్పాత్ ఏమో మీరు ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, మధ్యలో ఇంకొక సెక్షన్ వచ్చి యాడ్ అయింది. అప్పుడు ఏమైందంటే ఆ స్ట్రక్చర్ ఈ స్ట్రక్చర్ దెబ్బతిని దీనివల్ల మీరు ఆ ఎలిమెంట్ని ఐడెంటిఫై చేయలేకపోతారు కదా. సో వీ షుడ్ నాట్ గో ఫర్ అబ్సల్యూట్ ఎక్స్ పాత్. వై? బికాస్ you may add that structure of the HTML may change at any time. When it is changed, right, you finding the element with the absolute X path very difficult. So you need to rewrite the X path once again. సార్ ఎవరో రికార్డ్ పెట్టమంటున్నారు సార్. పెట్టాంలే అది అంట. సరేనా? సో అబ్సల్యూట్ ఎక్స్ పాత్ కి మనం వెళ్ళొచ్చా? No sir, we should not go for Not go for absolute X path. Why? In between you mentioned this much long X path. In between, if you add one more item in between, so this whole X path will break. All the elements X path would be broken. So at that time, finding that element is very difficult. Right? That's where we should not go for absolute X path. But what is the relative X path? Relative X path in the sense it starts starting with a double slash. Focus on the current element. Okay, what is the current element? చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ పాత్ ఇట్లా కూడా రాయొచ్చు. అవునా? ఇది ఉంది, నాకు కావాల్సింది ఎలిమెంట్ కాపీ జేఎస్ పాత్ ఉంది, సిఎస్ఎస్ సెలెక్టర్ ఉంది, కాపీ ఎక్స్ పాత్. ఇది చూడండి, ఇది చూడండి, ఒకసారి రిపీట్ చేయండి సార్. మీరు కాపీ పేస్ట్ కూడా చేయొచ్చు. ఇదిగో మీకు కావాల్సిన ఒకసారి రిపీట్ చేయండి సార్. ఒకసారి రిపీట్ చేయండి సార్, ఇది ఎలా తీసుకున్నారు? ఇందాక స్క్రీన్ బ్రేక్ అయింది. సరే, ఎట్లా తీసుకోవాలి? ఎక్స్ పాత్ కూడా మనం కాపీ చేయొచ్చు. ఎట్లా? కాపీ ఎక్స్ పాత్. ఓకే, దాన్ని తీసుకొని చూడండి, ఇట్లా కూడా మనం రాసుకోవచ్చు. ఇది స్టార్టింగ్ విత్ రూట్ నోడ్ కాదు, ఇది జస్ట్ స్టార్టెడ్ విత్ డబుల్ స్లాష్. ఓకే, ఇక్కడ కరెంట్ ఎలిమెంట్ మీద ఫోకస్ పెడుతుంది ఇది. సో డైరెక్ట్ గా ఈ ఐడి మేజర్ గా ఇది దీని మీద ఫోకస్ పెడుతుంది కదా. దీంట్లో వీడు మళ్ళా సింగిల్ స్లాష్ అవన్నీ పెట్టాడు, అందువల్ల ఇది పెద్ద ఫామ్ వచ్చింది. దానికంటే చూడండి, మనం రాసుకుంది చాలా ఈజీ. ఇన్స్టెడ్ ఆఫ్ దాట్, మీకు మరీ రానప్పుడు ఆ అప్రోచ్ వాడండి. ఓకే, ఇన్స్టెడ్ ఆఫ్ దాట్ వాట్ వీ కెన్ డూ, ఇది నాకు కావాల్సింది. వాట్ ఎలిమెంట్ యు ఆర్ ఫోకసింగ్? కరెంట్ ఎలిమెంట్ యు వాంట్ ఇన్పుట్. సో డైరెక్ట్లీ
put that current element, Input. current tag name. It directly relative XPath focus on the current element. Okay. Whereas అదైతే పేరెంట్ నుంచి చైల్డ్ వరకు వచ్చేస్తుంది. సో ఇది ఈజీ. ట్యాగ్ నేమ్ టెక్స్ట్ ఫంక్షన్ Attribute. వాల్యూ ఇట్లా Value. ఇట్లా XPath. ఇది రిలేటివ్ XPath. So always we should go for relative XPath. Okay. There are two types of XPath. One is absolute, other is రిలేటివ్ XPath. రిలేటివ్ Absolute XPath starts with and the starting node of the absolute is root node. That is the HTML till that particular element. So what is the problem here? If in between that particular HTML structure, one element is added, it will disturb whole XPath. Right? That's where we should not go for absolute XPath. Always we should go for relative XPath. Relative XPath యొక్క starting node is starting is double slash ఉంటుంది. And it focus on the current element. Whatever the element you are interested, that element tag name you should mention. Okay, and then mention the attribute and value. And you need to mention the syntax for double absolute XPath. Okay, ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేసేటప్పుడు. ఓకే, సో దట్ ఈస్ ద అబ్సల్యూట్ XPath. సో ఇంకా మీకు XPath వీటికి ఇంకొక టూల్స్ ఉంటాయి. ఏమిటాయా టూల్స్ అంటే ఏమిటా టూలు? ఏం సెలెక్టర్ సబ్, go to extension, manage extensions. మీకు XPath రాయడం కష్టంగా ఉందనుకోండి, కొన్ని థర్డ్ పార్టీ టూల్స్ ఉంటాయి. కానీ దీన్ని మీరు లెర్నింగ్ టైంలో ఎప్పుడు వాడకూడదు. దీనికి అలవాటు పడితే మీరు ఇంకా చరిత్రలో దేనికి పనికిరారు. ఇది ఉందా? దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. సో ఐ వాంట్ టు ఇన్స్టాల్ ఇన్ ద క్రోమ్. ఇది ఎందుకంటే జస్ట్ మీకు ఐడెంటిఫై చేయలేదు. అంత మాత్రం మీరు చూసుకోలేరు. XPath మీకు రావా? వచ్చు సార్. హలో. సరే, బ్రౌజర్ని క్లోజ్ చేయండి. ఈ వారం కూడా మనకి మోస్ట్ ఆఫ్ ద టైమ్ 2 ప్రొఫైల్స్ క్లోజింగ్కి వచ్చేసినాయి. చూద్దాం రేపు ఎట్లా ఉండేది, ఇవాళ ఎట్లా ఉండేదో చూసి. ఇక్కడ చూసారా? సో యు గాట్ ద సెలెక్టర్ సబ్. దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ దీనికే XPath కావాలి నాకు. గో టు సెలెక్టర్ సబ్, రిలేటివ్ XPath, రిలేటెడ్.
చూసారా ఎంత చక్కగా ఇచ్చాడో దీనికి రిలేటివ్ ఎక్స్పాత్ ఇదంట యాట్రిబ్యూట్ విఏ నేనేం చేయకుండానే కదా అది ఈజీ కదా చూడండి అదే నా కరెక్ట్గా దీనికి నేను దీనికి ఎక్స్పాత్ రాసా ఏం చెప్పాడా అంటే యాట్ ఏటీటీ అనేది ఉందంట ఇక్కడ సార్ అది మీరు రాసేది సార్ నోట్ అంటే. ఏం రాసిందా ఓకే అవును సార్. ఓకే సరే చూద్దాం దీనికి ఎవరిని అడుగుతున్నానంటే నేను ఏది ఇది? సెలెక్టర్స్ ఆఫ్ కాపీ రిలేటెడ్ ఎక్స్పాత్. రోడ్ ఆఫ్ రేట్స్ ఉన్నది అదేనేమో సార్. సరే ఐడి చెప్తా ఏంది సరే దీన్ని వాడాను కదా సో నేను దీన్ని తీసుకొచ్చా ఏ పని చేయట్లేదు
కాపీ అట్లా ఏం కావట్లేదు. సరే, ఇదేదో దాని తర్వాత చూస్తాను. బట్ ఇది ఏంటంటే చాలా ఈజియెస్ట్ వే. ఎందుకో పని చేయట్లా. మరి ఇట్లా ఇన్స్పెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మొత్తం వచ్చేసింది. సరే, నేను రేపు చెప్తాను దీని గురించి. ఓకే ఆల్రెడీ. ఓకే. సో మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ఈ టెస్ట్ కేసులు మీకు మీకు ఎక్స్పాత్లు అన్నీ వచ్చు, అవునా? Yes. వచ్చారాదా? వచ్చు సార్. ఇప్పటి వరకు నేను చెప్పిన అంతే. రేపు ఎక్స్టెన్షన్ ఉండదు. రేపటిది ఒకటి సార్ అది అర్థమైతే సిఎస్ఎస్ సెలెక్టర్. సిఎస్ఎస్ సెలెక్టర్ అవసరం లేదులే, కానీ ముందు ఇది చేయండి అమ్మ. మీకు ఇది ఓకే. రాదు సిఎస్ఎస్ సెలెక్టర్, ఇది చేయండి, ఇది చాలు జీవితానికి. ఓకే. అంటే ఇక్కడ 8 ఉన్నాయి కదా సార్, 7 9 లాస్ట్ అడుగు. ఇట్లా ముందు ఇది కానీ ఇది కాల, ఇంక దీంట్లో చాలా ఉంది మ్యాటర్. ఇది అవునా? ఓకే. జస్ట్ కొంత మాత్రమే. ఓకే, కానీ మీకు ఈ తెలిసిన నాలెడ్జ్తో ఆటోమేషన్ ఎక్సర్సైజ్ దీంట్లో టెస్ట్ కేసులు మొత్తము మీరు ఆటోమేట్ చేయొచ్చు. ఓకేనా? మీరు రేపు ఏం చేస్తారు, ఇవాళ ఏం చేస్తారు తెలుసా? ఈ లాగిన్ ఒకటి ఈ లాగిన్ ఒకటి చేయాలి. లాగిన్ సార్, చేయాలి. ఒకసారి సైన్ అప్ చేయండి సార్ ఒకసారి. సైన్ అప్ పెట్టేసి సైన్ అప్ ఫామ్ మీదకి వెళ్ళండి. ఇదంతా మీకు తెలుసు. ఇప్పుడు మీరు నేర్చుకున్న దాంతో ఈ సైన్ అప్ ఫామ్కి వెళ్ళాలి. వెళ్ళి ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఇది కూడా. ఇది కూడా సార్, అవి ఒకసారి రన్ అయినాక మళ్ళీ మాడిఫై చేస్తుంటే అది అవ్వట్లేదు సార్, అదే వస్తుంది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఓల్డ్ రిజల్ట్. ఇది డెవలప్మెంట్ సైట్. ఓకే, మన టెస్టింగ్ పర్పస్ కోసం వాడుకుంటున్నాం అంతే. ఇది కాదు సార్, మామూలుగా విజువల్ స్టూడియోలైనా ఒకసారి అవుట్పుట్ వచ్చినాక మనం ఏమన్నా మాడిఫికేషన్ చేసినా వాల్యూస్ మార్చినాకైనా రన్ చేస్తే సేమ్ అవుట్పుట్ వస్తుంది సార్. సో ఇది చూడండి, ఇట్లా వచ్చింది కదా. మీరు ఇవాళ ఏం చేయాలంటే ఈ ఫామ్ మొత్తం ఫిల్ చేయాలి వితౌట్ టచింగ్ ద డ్రాప్ డౌన్స్. టైప్ ఓకే, ఈ డ్రాప్ డౌన్స్ టచ్ చేయకుండా ప్రతి దానికి దీనికి ఇప్పుడు దీనికి నేను ఎలిమెంట్ కావాలి. దీని ఎక్స్పాత్ ఏంటి? ఇది. దీని ఎక్స్పాత్ ఎట్లా పెడతారు? దీని ఎలిమెంట్ ఐడెంటిఫై చేయమంటే శ్వేత మీరు ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ఇది
శ్వేత సార్ ఏది సార్? ఇదిగో ఇది మిస్టర్ ఇదిగో ఈ బటన్. మిస్టర్ అనే పక్కన దీన్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాం. ఓకే. దానికి ఎలిమెంట్ ఎట్లా ఐడెంటిఫై చేస్తారు? ఉమ్. ఎట్లా? ఇట్లా చేసా సార్ కాదు సార్, నాకు ఇప్పుడు మీరు H1 H2 అని అలా పెట్టారు కదా, హెడ్డింగ్ 1 అదే పారాగ్రాఫ్ అని ఇచ్చారు కదా సార్ ఇప్పుడు ముందు. సో నాకు అది Names. తెలీదు. అదే నిన్న క్లాస్ వినలేదు కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ దానికి ఉంది. దీనికి ఏం సంబంధం లేదమ్మా. ఓకే నేను క్లియర్ గా చెప్పా. ఇప్పుడు చూడు, సార్. నేను ఎక్స్పాత్ కి సింటాక్స్ ఏం చెప్పాను చెప్పు. సింటాక్స్ చెప్పు. ట్యాగ్ ఎక్స్పాత్ నేమ్, యా, ట్యాగ్ నేమ్ at the rate of attribute equal to value. ఇక్కడ ట్యాగ్ నేమ్ ఏంటి దీనికి? ఇన్పుట్. ట్యాగ్ నేమ్ ఏంటి? ట్యాగ్ నేమ్ అంటే ఏంటో HTML పేజ్ లో ఇన్పుట్ సార్. ఇన్పుట్. ఇన్పుట్ అని ఎట్లా చెప్తున్నావు శ్వేత? వాళ్ళు చెప్పారు కాబట్టి చెప్తున్నావా? లేదు సార్. ఎట్లా? స్టార్టింగ్ ఆఫ్ ద ట్యాగ్. ఇప్పుడు Yeah. ఇది చూడు, ఇక్కడ ఇది హైలైట్ చేశారు. హైలైట్ అవును చేసి ఇక్కడ ఇది హైలైట్ అయి ఉంది. ఇన్పుట్ అక్కడ స్టార్టింగ్ అనేది అది దాని యొక్క ట్యాగ్ నేమ్ అంటే ఓకే. ఫస్ట్ స్టార్టింగ్. యాట్రిబ్యూట్ అంటే ఏంటి ఇప్పుడు? శ్వేత సార్ డేటా సార్, ఆ? డేటా అక్కడ ఏం ఉన్న డేటా డేటా. చెప్పు. యాట్రిబ్యూట్స్ ఎగ్జాంపుల్ చెప్పు. దీంట్లో ఇప్పుడు నువ్వు చూస్తున్న దాంట్లో యాట్రిబ్యూట్ ఏంటి? అక్కడ ఇక్కడ మనము జెండర్ నే కదా సార్ ఇక్కడ మిస్టర్ మిసెస్ అంటే. అది కాదమ్మా, నేను దాని గురించి ఆ, అడుగుతాను. ఓకే. ట్యాగ్ లో చెప్పండి. ఇప్పుడు ఇదిగో సార్. ఇక్కడ చూడమ్మా, ఇది ఇట్లా సెలెక్ట్ చేస్తే నాకు HTML అవును. పేజ్ వచ్చింది. ఇది ఇక్కడ నువ్వు ఫోకస్ పెట్టాల్సింది HTML పేజ్. ఓకే. దీంట్లో ఏది సెలెక్ట్ ఓకే. అయిందో నీకు అర్థమవుతుందా? సార్ ఏది? ఇది select మిస్టర్ అయింది. అనేది సెలెక్ట్ అయింది ఇన్పుట్. అవును. ఇక్కడ ఈ HTML పేజ్ లో HTML. నువ్వు ఇక్కడ కాదు, ఇక్కడ చూడొద్దు. యూ షుడ్ ఫోకస్ ఆన్ HTML పేజ్. ఓకే. సో ఈ HTML పేజ్ లో ఇది ఓకే. ఇన్పుట్ అనేది ట్యాగ్ నేమ్. అవును సార్. ఇక్కడ స్పాన్ అనేది ఒక ట్యాగ్ నేమ్. స్టార్టింగ్ ఉండేది ఎవ్రీ ఎలిమెంట్ స్టార్టింగ్ లెటర్ వచ్చేసి ట్యాగ్ నేమ్ అనేది ఉంటుంది. ట్యాగ్ నేమ్స్. ఓకే. ఓకే, దాని పక్కలో ఉండే అన్ని యాట్రిబ్యూట్స్ అండ్ వాల్యూస్. ఓకే. సో ఇప్పుడు దీంట్లో నీకు యాట్రిబ్యూట్ ఏంటి, వాల్యూ ఏంటి? ఫస్ట్ అది నీకు తెలియలా. రేడియో ఇస్ అట్రిబ్యూట్ సార్. కాదు టైప్ ఈజ్ అట్రిబ్యూట్. రేడియో ఇస్ వాల్యూ. నెక్స్ట్ రేడియో ఇస్ వాల్యూ, టైప్ ఈజ్ అట్రిబ్యూట్. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసి నేమ్ వచ్చేసి అట్రిబ్యూట్, టైటిల్ వచ్చేసి వాల్యూ సార్. నెక్స్ట్ అట్రిబ్యూట్ మళ్ళీ వాల్యూ. ఏంది యాట్రిబ్యూట్ ఏంటి, వాల్యూ ఏంటి? ఐడి ఇస్ అట్రిబ్యూట్ సార్. సో అది అట్లా నువ్వు ఎక్స్పాత్ రాసుకోవాలి. ఓకే. ఎక్స్పాత్ ఎట్లా రాస్తాం? కంట్రోల్ F కొడితే ఇట్లా వచ్చిన తర్వాత ఓకే. కంట్రోల్ F కొట్టాలి. ఈ స్క్రీన్ నీకు ఎట్లా వచ్చింది? వచ్చింది, ఒక నిమిషం సార్ చెప్తాను. ఇదంతా నాకు HTML, ఒక నిమిషం స్క్రీన్ షాట్ పెడతాను సార్. డిఫరెంట్ గా వచ్చింది, ఇలా రాలేదు. F12 ప్రెస్ చేశాను, బట్ డిఫరెంట్ గా వచ్చింది. అంతా HTML ఫాంట్ అంతా వచ్చింది. సో ఇట్లా చేస్తే ఇది ఇట్లా వచ్చిద్దమ్మా. F12 కొట్టంగానే ఓకే. ఇదిగో HTML ఓకే. ట్యాగ్ ఇదంతా వస్తుంది. దాంట్లో ఇక్కడ ఉంది ఓకే. చూసావా? ఈ అవును. పైన ఇది ఈ ఎలిమెంట్, దీన్ని సెలెక్ట్ ఓకే. చేయాలి. క్లిక్ చేయాలి ఒకసారి. క్లిక్ చేసి నీకు ఓకే. ఎలిమెంట్ కావాలో దాని మీదకి వెళ్ళాలి. ఇట్లా ఉంది. ఓకే. సో దాని మీదకి వెళ్ళినప్పుడు నీకు కావాల్సిన ఎలిమెంట్ ఇది ఇక్కడ ఉంది టోటల్ గా. ఓకే. ఇది చెప్తా ఉంది. ఇప్పుడు దీనికి ఎక్స్పాత్ రాయాలి. నువ్వు ఎక్స్పాత్ రాయాలంటే ఏమున్నాయి? యాట్రిబ్యూట్స్ ఉన్నాయి నీకు. ఐడి ఉంటే అవును. డైరెక్ట్ గా ఐడితో ఫైండ్ అవుట్ చేయొచ్చు.
ఎలిమెంట్ వచ్చిన ఓ తర్వాత దాని మీద యాక్షన్ చేయాలి. రెండు యాక్షన్స్ ఉంటాయమ్మా. ఒకటి క్లిక్, ఓకే. రెండు సెండ్ కీస్. నిన్నటి వీడియో చూసి అవును. ఎస్ సార్ చూస్తా. లేకపోతే పని చేయకపోతే మాత్రం ఇంకా తర్వాత కష్టం అమ్మా. స్టార్టింగ్ లేదు పాయింట్ చెక్ చేసుకుంటాను. స్టార్టింగ్ పాయింట్. ఇది అర్థం అవును. కాకపోతే నేను ఏం చెప్పినా వేస్ట్. ఓకే. సరేనా? ఎస్ సార్ చెక్ చేసుకుంటాను. చేసి నాకు ఇవాళ ఎగ్జాంపుల్ పెట్టాలి నువ్వు చేసింది. షూర్ సార్ పెడతాను. ఆమా సరే, ఎట్లా మీరు ప్రతి ఒక్క ఎలిమెంట్ ఇవన్నీ HTML ఎలిమెంట్స్. మీరు ఒక డ్రాప్ డౌన్ తప్ప ఈ ఫామ్ మొత్తం ఫిల్ చేయాలి. ఇవాళ టాస్క్ అది. డ్రాప్ డౌన్స్ వదిలేయండి. ఓకే, కావాలంటే డ్రాప్ డౌన్స్ మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోండి. మిగతాదంతా కోడ్ మాత్రం నాకు పంపించాలి. ఈ క్రియేట్ అకౌంట్ మీద కొడితే ఇదిగో మీకు డ్రాప్ డౌన్స్తో సంబంధం లేదు. అడ్రస్ ఒకటి రిక్వైర్డ్ ఫీల్డ్ అది ఇచ్చేసి ఈ డేటా ఫిల్ చేస్తే అకౌంట్ రిజిస్టర్ చేయొచ్చు. ఓకే, సో నాకు అకౌంట్ రిజిస్ట్రేషన్కి కోడ్ కావాలి. రేపటికల్లా ఈ సెషన్కి మీకు ఎక్స్పార్తులు చెప్పాను నేను. ఈ వీడియో చూసుకోండి. అంటే డేట్ ఆఫ్ బర్త్ ఒకటే వదిలేయాలి సార్.